హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి, విధిరాత ఏమి గొప్ప విషయం కాదు. మానవ ప్రయత్నము అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనిషి జన్మించిన క్షణం నుండి అంటే పుట్టింది పాపైనా సరే లేదా బాబైనా కావచ్చు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మొదటి మాట ఏమిటంటే, ఇతని తలరాతలో ఏముందో చూద్దాం. వీళ్ళ విధిరాతను దేవుడు ఎలా రాశాడో చూద్దాం అని అంటూ ఉంటారు. అది మన సంస్కృతి. మన సమాజంలోని ఒక సున్నితమైన విశ్వాసం. కానీ ఒకసారి ప్రశ్నించుకోవాలి. విధిరాతకు మన జీవితం బానిసేనా? లేదా మన ప్రయత్నమే ఆ విధిని మలిచే శక్తిగా మారగలదా అని. విధిరాత అనేది మనకు ముందుగానే నిర్ణయించబడ్డ దారిగా చెబుతూ ఉంటారు. అది మనం అనుభవించబోయే కష్ట సుఖాలు, లాభ నష్టాలు అన్నింటినీ ముందుగానే మన విధిరాతలో రాసిపడిందిగా భావిస్తారు. వాస్తవానికి విధిరాత అనేది కేవలం ఒక బిందువు మాత్రమే. ఆ బిందువు ఎటువైపు ప్రయాణించాలో నిర్ణయించేది మన ప్రయత్నం. ఎంతటి క్లిష్ట పరిస్థితులలోనైనా ఒక వ్యక్తి తన కృషితో భవిష్యత్తును మార్చుకోగలడని అనేక ఉదాహరణలు చెబుతూ ఉన్నాయి. మన జీవితంలో కూడా అలాగే. ఒక విద్యార్థి ఏదైనా పరీక్ష రాయాలి అని అనుకుంటాడు. అతని తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు చెబుతారు, నీ తలరాతలో ఉంటే పాస్ అవుతావులే అని. కానీ ఆ విద్యార్థి ఆ పరీక్షలకు ఒక ప్రణాళిక ప్రకారం ముందు నుంచే ప్రిపేర్ అవుతే పరీక్ష పాస్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో అత్యంత గొప్ప విషయాలన్నీ ఆయా వ్యక్తుల ప్రయత్న ఫలితాలే. విధి వారిని ఎప్పుడూ ముందుకు నెట్టలేదు. వారు శ్రమించి సాధించారు. మీరు చేసే ప్రయత్నాలకు మీ విధి రాతను కూడా మార్చే శక్తి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కష్టాల్లో చదివి వివక్షల మధ్య విజయం సాధించిన వ్యక్తి. విధి చెప్పిందేమిటంటే అతను చదువుకోకుండా జీవితాన్ని అలాగే వదిలేయమని. కానీ ప్రయత్నం తనని భారత రాజ్యాంగ నిర్మాతగా మలిచింది. ఇలాంటి ఉదాహరణలు విన్న ప్రతిసారి మనకు అర్థమయ్యేదేమిటంటే, విధి లేదు అనడం కన్నా నేను దేనికోసం కూడా ప్రయత్నం చేయలేదు, నేను కృషి చేయడం లేదు అనడం మేలైనది. ఒక నిస్సహాయ మహిళ తన పిల్లల్ని చదివించడానికి ఇంటింటా పనిచేసి వాళ్ళని ప్రయోజకుల్ని చేయడం అది విధి కాదు. అది ఆమె ఓర్పు, పట్టుదల, నమ్మకం. వాటి మీద నిర్మితమైన భవిష్యత్తు. మన జీవితాన్ని మార్చాలి అంటే మన మనస్సును మార్చుకోవాలి. ఒకసారి ఆలోచన చేయండి. విధి నన్ను ఎలా నడిపిస్తుందో కాదు, నేను నా తలరాతను అంటే విధిరాతను ఎలా మలుచుకోగలను అనే దిశలో వెళితే ప్రపంచమంతా కాకపోయినా సమాజంలో కొంతమందికైనా మనం ఆదర్శంగా ఉండగలం. ప్రపంచంలో అతి శక్తివంతమైన విషయం ఏమిటంటే, ఏ మనిషి అయితే నమ్మకంతో కూడిన ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నమే వారి జీవితాలను మారుస్తుంది. విధిరాతను మార్చడం గొప్ప విషయమేమీ కాదు. అది కేవలం ప్రారంభ బిందువు మాత్రమే. కానీ దాన్ని దాటి వెళ్లే దారి మన ప్రయత్నం, మన కృషి, మన పట్టుదలలే. చివరిగా చెప్పేదేమిటంటే, విధిని నమ్మండి, కానీ ప్రయత్నాన్ని మర్చిపోకండి. ఎందుకంటే విధి మారదన్నదే మీ నిర్ణయం అయితే, ఆ నిర్ణయాన్ని మార్చగల శక్తి మాత్రం మీలో ఉందని నమ్మండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.